పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్ము కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందరు. వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటిలోని బెలములోనికి త్రోసి తీర్పుకు కావులిలో ఉంచుటకు వారికి అప్పగించను. ఒక మాట గమనించండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులు ఉందురు. పాత నిబంధన కాలంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఒక ప్రవక్త దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమై ఎన్నుకొనబడినవాడు. దేవుని మాటలను పట్టుకొచ్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు బోధించవలసిన వాడు. ప్రజల కొరకు, ప్రజల అక్కరల కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసే, ప్రలాపించే వ్యక్తిగా ఉండవలసిన వాడు ప్రవక్త. దేవుడు ఆయా సమయాలలో ఆయా ప్రవక్తలను లేపి ఆయా విధాలుగా తన జనాన్ని హెచ్చరించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, తీర్చిదిద్దడానికి దేవుడు తన ప్రవక్తలను వాడుకున్నాడు. ఆ దినములలో అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వారు జనులను మోసగించేవారు. వారు ఎప్పుడు మేలే చెబుతారు కానీ గద్దించరు. వారు ఎప్పుడు పై గాయాలు మాన్పుతారు కానీ లోతైన స్వస్థత కలుగు చేయరు. వారెప్పుడు జనులు మట్టి గోడ కట్టుకొనగా ఆ ప్రవక్తలు గచ్చుపూత పోస్తారంట. లోపట మట్టి, పైన గచ్చు. తుఫాను వస్తే ఏమవుద్ది, వర్షం వస్తే ఏమవుద్ది, పడిపోద్ది. అంటే స్థిరమైన పునాది మీద వేయబడిన భక్తి ఉండదు. మేలు, దీవెనలు, ఆశీర్వాదాలు పలికేవారంటే మనకెంతో ఇష్టం కదా. మనల్ని పొగిడేవారంటే, మనకు దీవెనలు ఇచ్చేవారంటే, మనల్ని ఆశీర్వదించేవారంటే మనం ఇష్టపడతాం. మనల్ని గద్దించేవారు, మనకు బుద్ధి చెప్పేవారు, మనల్ని దిద్దేవారు అస్సలు మనకి ఇష్టం ఉండదు. ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు నిజంగానే నిన్ను ఎవరన్నా గద్దించినప్పుడు, నీకు బుద్ధి చెప్పినప్పుడు, నిన్ను సరిచేసినప్పుడు, నిన్ను దిద్దినప్పుడు థ్యాంక్ యూ, వందనాలండి అని చెప్పగలుగుతున్నావా? లేక నువ్వెవడోరా నా చెప్పడానికి, పోవాయ్ నాకు తెలుసు, నువ్వేంది నా చెప్పేది, నేను ఇలాగా ఉంటా, నా ఇష్టం, అందరు లేరా, అందరూ ఉండలేదా అని తిక్క సమాధానాలు చెప్తున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరో అక్కర్లేదు, నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను చాలాసార్లు దిద్దటానికి ప్రయత్నిస్తారు. నిన్ను ప్రేమించే తండ్రి నిన్ను గద్దిస్తాడు. నీకు ప్రేమించి బొవ్వ పెట్టిన తల్లి అవసరమైతే మూతి మీద ఒకటి వేస్తుంది. ఎందుకు? ఆ పిల్ల చచ్చిపోవాలనా? ఆ పిల్లకి క్రమం నేర్పించాలని, ఆ పిల్లను మంచిగా పెంచాలని. కాబట్టి గద్దించేవారు, బుద్ధి చెప్పేవారు, దిద్దేవారు మనకు ఉండటం మనకు ఎంతో మంచిదండి. దావీదు అనేవాడు, నీతిమంతుల గద్దింపు నాకు తైలాభిషేకం, అట్టి గద్దింపును నేను తృణీకరించుకుందును గాక. ఈ రోజుల్లోనండి మనుషులు అతి తెలివి గల వాళ్ళు అయిపోయారు. ఉపాధ్యాయులు ఏదన్నా చెప్తే మాకు తెలుసులే పోవాయా అంటున్నారు విద్యార్థులు. ఎందుకంటే ఈ ఇంటర్నెట్, కంప్యూటర్లు వచ్చాక
అందులో కొట్టేస్తున్నారు. ఓ డాక్టర్ గారు ఏదైనా చెప్తే ఆ మెడిసిన్ సంగతి మాకు తెలిసివా నీకు లేకంటే ముందు అంటాడు. ఎందుకంటే ఆ మెడిసిన్ పేరు కొట్టి అందులో సంగతులు తెలిసేసుకుంటున్నాడు. ఏమంటే చాలా తెలివిగలలో అయిపోయాం. మంచిదే, ఎంతో తెలివి సంపాదించవచ్చు, ఎంతో అనుభవం సంపాదించవచ్చు. కానీ గద్దింపును తీసుకోవటం, దిద్దుబాటును తీసుకోవటం నీకు మరింత విజ్ఞానాన్ని, గ్రహింపును కలుగజేస్తుంది. ఈనాడు క్రైస్తవ లోకంలో విశ్వాసులు అనబడేవారు ఆధ్యాత్మికంగా వర్ధిల్లటం లేదు. మీరు ఒక అరణ్యానికి వెళ్ళి అక్కడ చెట్లు చూసినట్లయితే, ఎప్పుడన్నా ఒక ఫారెస్ట్కి వెళ్ళి మీరు అక్కడ చెట్లు చూసినట్లయితే ఆ చెట్లన్నీ ఎలా ఎదుగుతాయండి? వాటి ఇష్టం వచ్చినట్టు వంకర టింకరగా ఎదుగుతాయి. పొదలుగా గుత్తుగా ఒక రూపం స్వరూపం లేనట్టుగా బలిసిపోయి ఉంటాయి అవి. అదే ఒక చక్కటి పార్కులోకి వెళ్ళి చూడండి, ఆ చెట్లన్నీ చక్కగా వరుసగా లైన్గా కట్ చేయబడి ఉంటాయి. మంచిగా ఎండిపోయిన చెట్లు అక్కడ ఉండవు, అన్ని ముళ్ళు అక్కడ ఉండవు. అక్కడ మంచి ఫలించే పుష్పించే వృక్షాలు అక్కడ ఉంటాయి. కారణం ఏంటి? తోటమాలి శ్రద్ధ తీసుకొని వాటిని కత్తిరించి, వాటిని కాపాడి, వాటికి నీరు పెట్టి, వాటి కలుపు పీకి, వాటి ఎండిపోయిన ఆకులు తీసేసి అవి సరిగ్గా చక్కగా నీట్గా ఉండేటట్టుగా చేస్తాడు. దేవుని బిడ్డలు వంకర టింకరగా ఉండకూడదు, ఎవడి ఇష్టానుసారంగా ఉండకూడదు. మన ప్రభువు మనల్ని తన స్వరూప్యంలో ఉండాలని ఆశిస్తున్నాడు. దిద్దబడాలి, గద్దించబడాలి, బుద్ధి చెప్పబడాలి. నిజం చెప్పండి, ఎవరైనా మీరు గద్దిస్తే మీ ముఖం ఏమైపోద్ది? వికారం అయిపోద్ది. కొంతమంది ఇతరులకు భయపడి పైకి మాట్లాడరు, కానీ లోపట తస్సుమంటది గుండెలో. నీకెందుకురా? ఏంటి? ఏం లేదండి నీకెందుకు? పైకి మాత్రం ఏం లేదని అంటారు. ఈ రోజున ప్రవక్తలండి, మనుషులు మారటం లేదని ప్రవక్తలు మారిపోతున్నారంట. మనుషులు మారటం లేదని ఎవరు మారిపోతున్నారు? మనుషులు మారటం లేదని బోధకులు మారిపోతున్నారు. నేను సరిగ్గా బోధ చేస్తే, నేను దేవుని వాక్యం ఉన్నట్టు చెప్తే, నేను వాక్యానుసారంగా వ్యక్తుల్ని ఖండిస్తే, నేను పాపాన్ని ఖండిస్తే, నేను వ్యక్తుల్ని దిద్దితే, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ నేను గద్దిస్తే, నా మీటింగ్కి ఎవరు రాడరా నాయనా, నేను పిలిస్తే ఎవరు పలకర్రా బాబు, నా టీవీ ప్రోగ్రాం ఎవరు చూడరా నాయనా, నాకు డబ్బులు ఎవరు పంపరయ్యో, డబ్బులు పంపకపోతే నేనేమైపోతా. ఓరు నాయనా, కూలికి బోధించెదరు అని పాత నిబంధనలో ప్రవక్తల గురించి చెప్పబడింది. డబ్బు కోసం బోధించే బోధకుడు బాధకుడే అండి, బోధకుడు కాదు. ఎవడైనా డబ్బు కోసం మనుషుల దగ్గర నుంచి బోధించటం, మనుష్యుల చెవుల దురదలు తీర్చడానికి, మనుషుల్ని ఓరకి ఆశీర్వదించడానికి, శుభవచనాలు పలకడానికి, ఏం చేసినా పర్వాలేదు బాబు, ఎలా ఉన్నా పర్వాలేదు బాబు, కానుకిస్తే పరలోకం పోతావు, కానుక తెచ్చి స్పాన్సర్ చేస్తే టీవీ ప్రోగ్రాం, నీకెందుకు, నీవు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఏమండి, చాలామంది మన దేశంలో ఉన్న భక్తి ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళి మనసులో ఏవేవో అనుకుంటారు. నా కోరికలన్నీ తీర్చాయా, తీరిస్తే నీకు కొబ్బరికాయ కొడతాను అంటారు. మనం ఏం చేస్తున్నాం? ప్రభా, నా కోరికలన్నీ తీరిస్తే నీకు 10 రూపాయలు ఇస్తా, 10,000 ఇస్తా, నీకు అది ఇస్తా, ఇది ఇస్తా అని మొక్కుబడులు చేసుకుంటున్నాం. కానీ వినండి, ఈ అంచెదినములలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. నీ హృదయాన్ని గురించి ప్రకటించకుండా, నీ ఆధ్యాత్మిక స్థితిని సరిచేయకుండా, నీకు నీ దేవుడైన యేసుక్రీస్తుకి సంబంధం కల్పించకుండా చేసే సేవ కానీ, ప్రకటించే బోధ కానీ అబద్ధపు బోధ. మేమిక్కడ ఉన్నది నిన్ను నీ కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యతో కలపడానికి. నేను ఇక్కడ ఉన్నది దేవుడు చెప్పమన్న మాటలు చెప్పడానికి. కొంతమంది ప్రసంగికులకి వేరే మాటే రాదు. దిగులు పడొద్దు. భయంకరమైన వ్యభిచారంలో ఉన్నోడు దిగులు పడకపోతే అట్టయ్యా?
ఎయిడ్స్ రోగం వచ్చేసింది, ఇంకా దిగులు పడద్దు అంటే ఎట్టయ్యా? ఇప్పుడైనా పశ్చాత్తాపడయ్యా, ఇప్పుడైనా గుండెలు పగలగొట్టుకోవయ్యా, నీ కొరకు చింతించే దేవుని మీద నీ చింత అయ్యయ్యా అని చెప్పొద్దా అని చెప్పేవాడు సరైన పాస్టరా? పర్వాలేదు, యేసు ప్రభు అద్భుతం చేస్తాడు అని చెప్పేవాడు సరైన పాస్టరా? ఆలోచించుకోండి. అంచె దినాలలో బోధకులు అబద్ధాలు చెప్తారు. మనుష్యుల దగ్గర నుండి ఏం చేస్తారంట? 3వ వచనం చూడండి. వారు అధిక లోభులై కల్పనా వాక్యములను చెప్పుచూ మీ వలన లాభము సంపాదించుకొందురు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. బోధ వినే మీ దగ్గర నుంచి లాభం పొందాలని నేను బోధిస్తే నేను ఇవ్వండి. బోధ వినే మిమ్మల్ని బాధించి మీ దగ్గర ఉన్న ద్వారా నేను లాభం సంపాదించుకోవాలంటే భ్రష్టుణ్ణి. ఈ అంచె దినాలలో మీటింగులు పెడితే ఏం లాభం వస్తుందా, ఎంత కానుక వస్తుందా, ఎలాగో వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలా అనే దృక్పథంతో బోధించే బోధకులు, అనే ఆశతో చేసే సేవ, దేవుడు చెప్తున్నాడు ఇది అబద్ధ సేవ. నిజమైన సేవకుడు తనను తాను అప్పగించుకోవడానికి ఇష్టపడతాడు. యేసు ప్రభు మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్ని మన కొరకు దారపోసాడు. మన దగ్గర నుంచి ఏ ప్రతిఫలాన్ని కోరలేదు. నిజమైన సేవ కన్నీరు, కష్టం, ప్రయాస, విశ్వాసం, పోరాటం. క్రైస్తవ సేవ వ్యాపారం అయిపోయింది ఈ రోజుల్లో. క్రైస్తవుల బోధకులు ధనవంతులైపోతున్నారు, పేదలు పేదలుగా మిగిలిపోతున్నారనే ఘోష మన దేశంలో ఉంది. మన దేశంలో ధనవంతులు అయిపోతున్నారు, పేదలు అయిపోతున్నారు. ఏమంటే క్రైస్తవ సంఘంలో కూడా అదే జరిగితే ఎట్లా? క్రైస్తవ సంఘంలో అదే జరిగితే ఎలాగా? విశ్వాసులమైన మనం ఒకరి కొరకు ఒకరు త్యాగం చేసేవారిగా ఉండాలే కానీ లాభం కోసం ఆశించేవారిగా ఉండకూడదు. అంచె దినాలలో కల్పన కథలను బోధిస్తూ మీ వలన లాభము సంపాదించుకోవాలి. ఎవడైనా సరే, అది నేనైనా మరొకడైనానండి, మీ దగ్గర నుంచి డబ్బులు ఎలా గుంజాలా అన్న ఉద్దేశంతో మీకు సలహా ఇచ్చినా, మీకోసం ప్రార్థన చేసినా, మీకు బోధించినా దయచేసి గమనించండి, వాడు అబద్ధ బోధకుడు. దేవుని సేవకు డబ్బు కావాలి, మీరు డబ్బు ఇవ్వాలి. సేవకుడు నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అని దేవుడు చెప్పాడు. సేవ చేసేవాడు కానుకలు స్వీకరించడానికి అధికారం ఉంది, అది నేను కాదటం లేదు. దండు చేసేవాడు దండు వలన జీతం తీసుకుంటాడు, పని చేసేవాడు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో జీతం తీసుకుంటారు. దేవుని సేవ చేసేవాడికి దేవుని డబ్బులో పాలిభాగస్తుడయ్యే అధికారం ఉంది, నేను కాదటం లేదు. కానీ దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దాన్ని దుర్లాభేషతో లాభం 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 ఎక్కడ చూసినా ఇదే మాట కదండి. ఈరోజు చూడండి, నాకేం లాభం. ఒరే రియల్ ఎస్టేట్ చేయరా, భలే లాభం. రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలంట? భలే లాభం. వ్యాపారం చేయరా, లాభం వస్తుంది. దుబాయ్ పోరా, డబ్బులు ఎక్కువ వస్తాయి. కువైట్ వెళ్ళరా, డబ్బులు సంపాదించుకోవచ్చు. అమెరికా పోరా, ఇల్లు కట్టుకోవచ్చు. ఇలాగే మాట్లాడుకుంటున్నారు లోకంలో. మరి యేసు ప్రభు బిడ్డలు కూడా మీటింగులకు వెళ్తే లాభం వస్తుందా? పాస్టర్ గారికి లాభం వస్తుందని ఒకరంటే, నాకు లాభం వస్తుందని ఇంకొకళ్ళు. ఏం లాభం? 200 రూపాయలు ఖర్చు పెట్టుకొని మీటింగ్కి వెళ్ళాం, ఏం లాభం అంటారు మీలో కొంతమంది. నాకు తెలుసు 200 రూపాయలు పెట్టి ట్రాక్టర్కి పద అని వచ్చాం, ఏం లాభం? మళ్ళీ కష్టాలు వచ్చేసాయి, ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి అందొక ఆమె అయితే. మీటింగులకు వెళ్ళకముందే బాగున్నాం, మీటింగ్ వెళ్ళిన కాడ నుంచి ఒకటే కష్టాలంట. అబ్బా పర్వాలేదులేమ్మా, పరలోకంలో నరకంలో కష్టాల కంటే ఈ కష్టాలు ఎంతో మెరుగు. తెలుసండి మీకు? విశ్వాసులు ఎవరైనా కష్టాలు వస్తే కన్నీరు గార్చకండి. దేవుని కొరకు శ్రమపడటం గొప్ప భాగ్యమని ఎంచండి. నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు
ధన్యులు, సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఏ బోధకుడైనా టీవీలో కానీ, పుస్తకాల ద్వారా కానీ, ఇలాంటి మీటింగుల ద్వారా కానీ, సంఘంలో కానీ డబ్బును గురించి ఎక్కువగా చెప్తూ డబ్బును గుంజటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటే నాకు తెలియదు, ఒకవేళ అబద్ధ ప్రవక్త ఏమో గమనించండి, బోధలోని సారాన్ని గుర్తించండి, దేవుని ఆశీర్వాదాలను గ్రహించండి. కష్టము శ్రమలు పోవటం భక్తి పోకపోవటం భక్తిహీనత అనుకోవద్దు. దేవుని మనం వెంబడించేది కష్టాలు పోవడానికి కాదు, నిత్య నరకాన్ని తప్పించుకోవడానికి. దేవుణ్ణి మనం ప్రేమించేది మనకేదో లాభం దొరుకుతుందని కాదు, ఆయన నా కోసం ప్రాణం ఇచ్చాడని. దేవుని సేవ చేసేది ఆస్తులు కూర్చుకోవడానికి కాదు, ఆత్మలను సంపాదించడానికి. చాలామంది పాస్టర్ గారు ఇలాంటి మీటింగ్ ఎంతమంది వచ్చారు, చాలామంది వచ్చారు, చాలా బాగా జరిగింది అంటారు. కొంతమంది అంటారు ఏం ప్రయోజనం, చాలామంది వచ్చారు కానీ కానుకలు రాలేదు, అందుకని ఈ మీటింగులు ఫెయిల్యూర్. కానుక రాకపోతే ఫెయిల్ అంట. మనుషులు ఎక్కువ వచ్చి కానుకలు తక్కువ వస్తే ఫెయిల్ అయిపోయినాయి అంట. అమ్మో, అందుకని ప్రతి బోధకుడిని అబద్ధ బోధకుడిని చూడకండి, ప్రతి బోధకుడిని అనుమానించకండి, ప్రతి బోధకుడిని విమర్శించకండి. మీ పని కాదు. సేవకులను విమర్శించే పని మంది కాదు. సేవకుల విషయం దేవుడు చూసుకుంటాడు, నీ సంగతి నువ్వు చూసుకో. పాస్టర్లను విమర్శించే పని మంది కాదు. పాస్టర్ గారు దేవుని సేవకుడైతే దేవుడు చూసుకుంటాడు, అది నీకు అవసరం లేదు. కానీ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఏం వింటున్నావో గమనించు, నువ్వు ఎవరిని నమ్ముతున్నావో గమనించు. ఈనాటి వర్తమానం ద్వారా మీలో ప్రతి ఒక్కరూ పరిపూర్ణులవ్వాలని, సంపూర్ణులవ్వాలని, పశ్చాత్తాపం పొందాలని, తద్వారా వచ్చే విడుదలను, స్వస్థతను, సమస్యల నుండి పరిష్కారాలను పొందుకొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దయచేసి తలలు వంచండి, ప్రార్థిద్దాం. దేవుని కొరకు లేచి నిలబడి, ఇదిగో దేవా, నా జీవితమును నీకు అప్పగిస్తున్నాను, నా సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నాను, ఎన్నో మేలులను, ఎన్నో ఆశీర్వాదాలను, ఎన్నో దీవెనలను నేను పొందుతున్నాను, కానీ నా గుండె పగలగొట్టి నీ సన్నిధిలో పశ్చాత్తాపడలేదయ్యా. మాటికి ఎవరో ఒకరు నా కొరకు ప్రార్థిస్తే స్వస్థత కలిగింది కదా, మేలు కలిగింది కదా, బాధ తీరింది కదా అనుకుంటున్నానే కానీ నా పాప గుండె బద్దలవ్వలేదే, నా హృదయంలోని పాపముల కొరకు పశ్చాత్తాపడలేదే. ప్రభువా, నాకు సహాయం చేయి. ప్రభు కనుదృష్టి మన మీద ఉన్నది, విశ్వాసంతో చూడండి, దేవుని వైపు చూడండి. ఒక్కసారి హృదయం తెరిచి, దేవా, నీ వాక్కు ద్వారా నా గుండెను కడిగయ్యా, నన్ను గద్దించు, నాకు బుద్ధి చెప్పు, నన్ను హెచ్చరించు, నన్ను దిద్దు యేసయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఆవరణలోనికి తొంగి చూడు నాయన. ఏ గుండెల్లో ఎటువంటి ఆలోచన ఉన్నదో ఎరిగిన దేవుడవు. ఇంకా మొండి గుండెగా ఉన్న గుండెలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధ వాక్కులతో పగలగొట్టుచున్నాము తండ్రి. నేను పాపిని అని పశ్చాత్తాపడినట్లుగా, దాచబడిన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా, నీ కనికరమును పొంది, నీ స్వస్థతను పొంది, నీవిచ్చు రక్షణానందముతో ఇక్కడి నుంచి వెళ్ళుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయి నాయన. తన స్థితిని తాను ఎరుగకుండా మనోనేత్రములకు అంధకారము కలుగు చేసిన ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. క్రీస్తు యొక్క సౌందర్యమును చూచినట్లుగా ఈ యొక్క సంబంధమైన దేవత కలుగు చేసిన గురుడితరము నుండి వారిని విడిపించుము నాయన. నీ నామాన్ని ధరించి నోటికొచ్చినట్టు బోధించే బోధకులను, నీ నామాన్ని ధరించి లాభము కొరకు అపేక్షించే ఆశతో పరిచర్యలు చేసే సేవకులను కనికరించు నాయన. అట్టి వారి చేతులతో ఏర్పరచబడిన వారిని తప్పుదారి పట్టించుగా
అట్టి వారి చేతుల్లో పడి ఎవరునూ నిత్య నరకానికి పోకుండా నీ వెలుగును, నీ విచ్చు కనువిప్పును, నీ నామాన్ని ధరించిన నీ బిడ్డలకు దయచేయను. ఆయన దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని చెప్పబడినట్లుగా ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీద పడి నీ నామాన్ని ఒప్పుకొనుటకు, నీవిచ్చు స్వస్థతను, నీవిచ్చు రక్షణను, నీవిచ్చు శాశ్వతమైన విడుదలను, పరిష్కారమును పొందుకొనుటకు సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ముంబైలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రభు ఇచ్చిన సందేశాలతో మీ దగ్గరకు వస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చక్కగొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి మీ ప్రార్థనా అవసరతలు, భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి. దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసే